ఏమి చేయలేరు అని వీళ్ళు చెబుతూనే మళ్ళీ ఇలాంటి 1000 మంది సైకోలు వచ్చినా దీన్ని ఆపలేరు అంటే ఎక్కడో ఒక భయం, ఎక్కడో మళ్ళీ జగన్ వస్తే మారుస్తాడా అనేది ఇంకా అది మార్చడం కాదు. వీళ్ళ భయం కనిపిస్తుంది. ఏంటంటే అమరావతిని కదల్చలేమని అక్కడ వాళ్ళకి చెప్తున్నారు. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు. రైతులు పేరుతో ఇచ్చినటువంటి వాళ్ళు 10-20% ఉంటారు. మిగతా 80% రైతుల దగ్గర కొనుక్కుని ఇచ్చినటువంటి మనవాళ్ళు. వీళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కోసమనినే రాజధాని 29 గ్రామాలకు పరిమితం చేస్తుంది. వాళ్ళ ప్రెషర్ వల్లే. వీళ్ళ భయం ఏంటంటే జగన్ వస్తే విజయవాడ గుంటూరు కలుపుతాడు దాంట్లో, అది ఆపలేరు వీళ్ళు. క్రిందసారి అంటే లేదు కాబట్టి తాడేపల్లిలో అమరావతి కలపాలని చూశాడు అతను, గుంటూరులో అమరావతి కలపాలని చూశాడు అతను. దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు అగ్రిమెంట్లు అదని. ఇప్పుడు ఇతను 3 కలుపుతానంటే కాదనడానికి లేదు. ఎందుకు? ఇప్పుడు ఉందన్నారు కదా నువ్వే అమరావతి నగరం. అమరావతి నగరంలో కొత్తది కలుపుతానంటే వద్దనేవాడేవాడు? ఏ హక్కు ఉంటుంది ఎవరికైనా సరే? అప్పుడు కలిసినప్పుడు ఏమైపోతుంది డెవలప్మెంట్? ఇప్పుడు ఇలా భయం ఏంటంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం సిఆర్డీలో ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మీరు చూడండి, శంకరంపల్లిలో ఇవాళకి కూడా మీకు ఫామ్ హౌస్ 30-40 లక్షలు దొరుకుతుంది. కనీసం 1 కోటి రూపాయలు వేసుకుంటే దొరుకుతుంది మంచి శంకరంపల్లి. అది హెచ్ఎండిఏ పరిదే కదా. హైదరాబాద్ లో బంజారా హిల్స్ కుకట్పల్లిలో పోనీ కనీసం 1 కోటి రూపాయలు మీకు ఫ్లాట్ దొరుకుతుందా? లగ్జరీ ఫ్లాట్ లేదు కదా. అంటే